మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినమున మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో దేవునిపై ఆనుకొని దేవునితో సహవాసము చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించలేక అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు, నిందలు, అవమానముల చేత, అనారోగ్యము చేత సతమతమైపోతున్నటువంటి మన బ్రతుకును దేవుడు ప్రేమించి ఆయన యొక్క వాగ్దానముల చేత మనలను బలపరిచి ఆ వాగ్దానములను స్వతంత్రించుకొనుటకై మనలను ఆయనతో కూడా ఉండుటకై మనకు దేవుడు ఒక చక్కని సహవాసమును ఇచ్చి ఉన్నాడు. నేటి దినమున క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటిది, అతి శ్రేష్టమైనటువంటిది దేవుని చేత మనము హెచ్చింపబడాలి. దేవుని చేత మాత్రమే మనము అనేక మంది ఎదుట నిలవబడాలి. మన యొక్క శక్తి చేత, మన యొక్క యుక్తి చేత, మన యొక్క కుయుక్తుల చేత మనలను మనము హెచ్చించుకున్నట్లయితే అది ఒక్కరోజు మరి కూలిపోతుందని దేవుని సేవకునిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాం. అందుకే దేవుడు తన బిడ్డలమైన మనలను ప్రేమించి మనతో తన వాగ్దానములను ఇచ్చి నెరవేరుస్తూ మనలను అనేక మంది ఎదుట గొప్ప చేయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నన్ను గొప్ప చేయువాడు దేవుడు మాత్రమే అని మనము గుర్తించాలి. దయతో గమనించండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహోషువ గ్రంథమును మనము గమనించినట్లయితే 3వ అధ్యాయము 7వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దిస్ డే విల్ ఐ బిగిన్ టు మ్యాగ్నిఫై ది. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఈ మాటలు వినుచున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాడు. మీరేమాత్రము కృంగిపోవద్దు, మీరేమాత్రము నీరసించొద్దు, మీరేమాత్రం మనుషుల వైపు చూడొద్దు. ఇదిగో దేవుని యొక్క వాగ్దానమును చేత పట్టుకున్న మీరు దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొనున్నట్లు మీ జీవితమును దేవునికి అర్పించుకొని ఆయనపై ఆనుకొని ఆయనతో కూడా జీవించుటకు మిమ్ములను మీరు మరి సరి చేసుకొనవలెనని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. అప్పటి వరకు మోషే ఇశ్రాయేలీలను నడిపించాడు. అప్పటి వరకు మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. అప్పటి వరకు మోషే ఒక గొప్ప వ్యక్తిగా వారి ఎదుట ఉండి ఉన్నాడు. మోషే తదనంతరము దేవుడు యెహోషువను నాయకునిగా చేశాడు. ఈ నాయకుడైనటువంటి యెహోషువ ప్రజల యొక్క మన్ననలను పొందలేక, ప్రజల యొక్క సహాయ సహకారాలను సమకూర్చుకోలేక యెహోషువ ఎంతో సతమతమైపోతూ డీలా పడిపోయి నిరాశలో ఉన్నటువంటి
ఆ సమయమున దేవుడు యెహోషువతో అంటున్నటువంటి మాట, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందునని, నీకును తోడై యుందును. ఈ భూమి మీద మనము ఎవరెవరో తోడు కోరుకుంటున్నాం. మీరొస్తే, మీరుంటే, మీతో కూడా, మీ వెంట అని మనుష్యులను నమ్ముకుంటున్నాం, మనుష్యులను ఇష్టపడుతున్నాం, మనుష్యులను ప్రాధేయపడుతున్నాం. కానీ మీరు తెలుసుకొనవలసినటువంటిది, మొదటిగా దేవుడు మనకు తోడయుండునట్లు మన జీవితాన్ని దేవునికి అర్పించుకోవడం మొదటగా చెయ్యాలి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై యుందును. దేవుని యొక్క తోడు మనము ఎప్పుడైతే కలిగుంటామో అప్పుడు మనం ఎక్కడ నిలవబడ్డా, మనం ఎక్కడ మాట్లాడుతున్నా, మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా దేవుడు మనలను గొప్పగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టినటువంటి దేవుని యొక్క తోడును నీవు కోరుకోవాలి. అలాంగ్ విత్ హిమ్, ఆయనతో కూడా, అబైడ్ విత్ హిమ్, ఆయనలో ఉండునట్లు నిన్ను నీవు సమర్పించుకో. అలాగే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనములో చూచినట్లయితే, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. ఈరోజు దేవుని యొక్క తోడు మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాట మనము ఎప్పుడైతే వింటామో అప్పుడే ఆ మాట ప్రజల మధ్య కార్యములు ప్రారంభం చేసింది. ప్రజలు అద్భుతమైన కార్యములు చూస్తారు. ప్రజలు సంతోషము చేత నింపబడతారు. ప్రజలు సంతృప్తికరమైనటువంటి జీవిత విధానమును కలిగి వారి యొక్క భవిష్యత్తును ఆశీర్వాదకరముగా మార్చుకొనుటకై నీ మాటకు లోబడతారు. నిన్ను గొప్పగా చూస్తారు. ఈరోజు మనలను మనము హెచ్చించుకుంటున్నాం, మనలను మనము పొగుడుకుంటున్నాం, మనలను మనము అనేక మంది ఎదుట చుక్కల్లో చంద్రుడు, అబ్బా అది ఇది అని ఎన్నో వేషాలు మోసాలు చేస్తూ ఒకరోజు మనము డీలా పడిపోతున్నాం. కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడకపోవడం. మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారము జీవిస్తామో దేవుడు మనలను గొప్ప చేయటం మొదలు పెడతాడు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవుని యొక్క మాటకు మనము ప్రత్యేకతనివ్వాలి. ఆ మాటే మనలను గొప్ప చేసేది. ఆ మాటే మన బ్రతుకుల్లో గొప్ప కార్యములు జరిగించేది. ఆ మాటే జీవమునిచ్చేటువంటిది. జీవము కలిగినటువంటి మాటని వింటున్నప్పుడు, జీవము కలిగిన మాటలని అందిస్తున్నప్పుడు, ఆ జీవపు మాటలు నీలో ఉన్నంత కాలము దేవుడు నిన్ను గొప్పగా చేయడం మొదలు పెడతాడు. దేవుని యొక్క మాటను ప్రకటిస్తున్నా, దేవుని యొక్క మాటను అనేక మందికి తెలియచేస్తున్నా,
నిన్ను దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. ఆయన నోటి బోరగా వాడుకోవటమే కాకుండా ఆయన హస్తములో చిక్కించుకుని అనేక మంది ఎదుట నిన్ను ఒక అద్భుతమైన పాత్రగా నిలవబెడతాడని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరొక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాం. దయతో వినండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ప్రతి నాలుక యేసే రక్షకుడని, యేసే దేవుడని, యేసే విమోచకుడని ఒప్పుకోవాలి. నీ జీవితంలో దేవుని ఎదుట మోకరిస్తున్నావా? నీ జీవితంలో దేవునిని నోరారా మనసారా ఆరాధిస్తున్నావా? ఎప్పుడైతే ఆయన ఎదుట నీ మోకాళ్ళు వంగుతాయో ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు దేవుని చేత పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ అరణ్యములో 40 రాత్రులు 40 పగల్లో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అపవాది వచ్చింది. యేసుక్రీస్తు వారితో అంటుంది, నీవు నాకు మొక్కితే ఈ లోకమంతా నీకు ఇస్తానని. ఈరోజు చాలా మంది లోకాన్ని మొక్కి సాతానుకు బానిసలై పేరు ప్రఖ్యాతుల కొరకు దేవుని మహిమను పోగొట్టుకుంటున్న ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నామము అన్ని నామముల కన్నా పై నామము గనుక ఆయన ఎదుట నీవు మోకరించినప్పుడు, ఆయనను నీ నోటితో మనసారా స్తుతిస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. కనుక ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. He started to, your name became a high. ఆయన నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాడు. కనుక మీరేమాత్రం నిరాశ చెందక ప్రభు వైపు చూస్తూ, ప్రభు సన్నిధిని ప్రేమిస్తూ, ఆయన తోడు కోరుకుంటూ, ఆయనతో ఉంటూ, ఆయన మాట వింటూ, ఆయన ఎదుట మోకరించి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.